ఫ్రెండ్స్, ఈరోజైతే చపాతీ చేసే ఓపిక లేదండి. ఇంకా పామే ఓపిక లేదు. లేకపోయేటప్పుడు ఏం చేశానంటే చక్కగా దీనికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కోసి పడేసి శుభ్రంగా ఒక 10 నిమిషాల పాటు ముద్దని నానబెట్టానండి. గోధుమ పిండిని ఇవ్వండి. అంటే ఎక్కువ ఉప్పు వేయకుండా తగినంత కొంచెం ఉప్పు వేసుకొని అలాగా గోధుమ పిండి అట్టేసుకుంటున్నామండి. దీంతో ఆవకాయ ఊట అనుకోండి, చక్కగా కమ్మగా ఉంటుంది ఆవకాయ ఊట. నేనైతే ఊట తినటం లేదు. అలాగా పచ్చిమిరపకాయలు వేసింది కదా, కారం కారంగా మధ్యలో తగులుతుంది అనమాట. పంటికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా తింటానమాట నేను. అట్టేసానండి. తిరిగేసుకుందాం మరి. ఎందుకండి సరికి ఒక 2 అట్లు వేసుకున్నాం అనుకోండి, మాకు సరిపోతుంది రాత్రి టిఫిన్కి. ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. బాయ్ అండి. గోధుమ పిండి అట్టు.